తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరుసగా 3 బడ్జెట్లలోనూ ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టూర్ ఫాతిమా అన్నారు. ఒక కుటుంబంలో 50 ఏళ్లు దాటిన మహిళకు ఇస్తామన్న 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని, తల్లికి వందనం మొదటి ఏడాది తూతూ మంత్రంగా ఇచ్చి రెండో ఏడాది కోత పెట్టి ఈ ఏడాది స్కూలు తెరుచుకుంటున్నా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సూపర్ 6 లో మహిళల కోసం ఉద్దేశించిన 4 కీలక పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని దుయ్యబట్టారు. చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారు. మీ ఇంట్లో ఆడబిడ్డ నిధి నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఆడబిడ్డ నిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. ఈ రోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. నిజం చెప్పేటంటే గొంతు ఎందుకు తడబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదు? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, నిధులైతే ఉంటున్నాయి, కానీ దాన్ని కేటాయించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, బాండ్లు ఇచ్చి చెప్పారు, మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4,500 రూపాయలు నెలకి మీ అకౌంట్లో పడతాయన్నారు. ఏవైనా ఆ డబ్బులు? 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏమైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం. మీరు దాదాపుగా మహిళల్ని మోసం చేసి ఉన్న 6 పథకాల్లో కూడా అన్ని పథకాలు 6 పథకాల్లో 4 పథకాలు మహిళలకే. ఫ్రీ బస్ అన్నారు, బాగుంది. ఈ పథకం చెప్పడానికి బాగుంది, కానీ అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిగా దీంట్లో విఫలమయ్యారు. ఫ్రీ బస్సు మీరు చెప్పిన హామీ కరెక్ట్ గా నిర్వర్తించలేదు. అలాగే దాని తర్వాత తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం 1 సంవత్సరం వేశారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్కూల్లో మొదలు. ప్రతి తల్లి ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని. గతంలో 1 సంవత్సరం వేశారు, పూర్తి స్థాయిగా అది కూడా వేయలేకపోయారు. మరి చేయలేని పనులు ఎందుకు బాబు చెప్పటం? మీరు చేసి చూయించాలి, కానీ మాటలకే పరిమితం అవ్వకూడదు కదా. ప్రభుత్వం వచ్చే ముందు ఒక మాట ఉంటుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసిన మహిళల్ని చూడటం కూడా ఈ రోజు మీరు చూడండి, నిన్న ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తల ఎత్తుకొని కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకనంటే ఆయన చేసింది తప్పు, ఆయన ఇచ్చిన హామీ ఆయన నిర్వర్తించలేదని చెప్పి ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీంట్లో ఏదో P4 అంటారు, నాకు అర్థం కాదు. P4 మహిళల్ని ఏమైనా ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కోవడానికి మీరు ఇచ్చిన హామీయా? ఆ హామీ ఎలాగా నిర్వర్తిస్తారో కూడా తెలీదా? P4లో ఏదో ఉన్న వాళ్ళంట లేని వాళ్ళకంట సమకూర్చి చేసి పెట్టాలంట. అసలు ఎక్కడైనా జరిగిద్దా? ఎక్కడైనా అలా జరిగితే మన రాష్ట్రం ఎందుకు ఈ పరిస్థితిలో ఉంటుందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. తల్లికి వందనం అయిపోయింది, ఆడబిడ్డ నిధి అయిపోయింది. ఇంకొక మోసం ఏంటో తెలుసా? 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి మరి పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పారు. ఏవి 4,000? మహిళలు లేరా? అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలుగా మీరు కన్సిడర్ చేయట్లేదా? లేకపోతే మహిళలు ఈ రాష్ట్రంలో లేరా? దాదాపుగా 96,000 వాళ్ళకి మీరు బాకీ ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 96,000 ప్లస్ 36,000 మీరు చెప్తున్న ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం అని చెప్పి దాదాపుగా 15,000 పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పిన డబ్బులు ఏవి? ఒక మనిషిని ఆర్థికంగా నిలదొక్కోవడానికి చేయటానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఏడుస్తున్నారు. ఒకరు చేసే రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుందని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నందు ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అత్యధికంగా 80 సార్లు, 70 సార్లు, 60 సార్లు, 50 సార్లు పైబడి రక్తదానం చేసిన దాతలను సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రక్తదాతల దినోత్సవం వేడుకను జూన్ 14వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి శుక్రవారం 5, 10, 20, 30, 40 సార్లు పైబడి రక్తదానం చేస్తున్న వారిని గుర్తించి ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేశారు. అందరి ప్రోత్సాహం సహకారంతో బ్లడ్ బ్యాంక్ సేవలను మరింత ఉన్నతంగా అందిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న తలసేమియా వ్యాధి గల పిల్లలకు పూర్తి స్థాయిలో రక్తాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా నా రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేస్తానని దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతదేశంలో రక్తం యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు మరియు ప్రజలలో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా చేయు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తాను. దీంతో పాటు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఎటువంటి వివక్షకు తావు లేకుండా రక్తదానం చేస్తానని కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈవేళ మరి ప్రపంచ రక్తదాత దినోత్సవం చూడండి. మరి అన్ని దానాల కన్నా ప్రాణదానం అనేది చాలా గొప్పది, మనందరికీ తెలుస్తుంది. ఈ రోజున పర్టికులర్గా ఈరోజు ఎవరైతే రక్తదానం చేశారో వాళ్ళు ఎమర్జెన్సీ కావచ్చు, వాళ్ళు మరి ప్రతి మరొకరికి సహాయపడాలని కావచ్చు, దాదాపుగా 80 సార్లు 70 సార్లు మరి దాదాపుగా రికార్డు స్థాయిలో మేము 100 పైనే చేయాలని చాలా యాక్టివ్గా అందరూ కూడా చెప్తూ చాలా చాలా సంతోషం. ముందుగా వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా మన భీమవరం పట్టణం నుంచి, మా తెలుగుదేశం పార్టీ నుంచి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరిన్ని మంచి కార్యక్రమాలు మీరందరూ కూడా మీ ద్వారా కూడా మన భీమవరం పట్టణానికి ప్రజలకి మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మనందరి తరఫున కూడా ఈ రోజున ఏఎస్ఎన్ రాజు గారు, ఆయన మనకు తెలియని ఆయన కాదు, అల్లూరు సూర్యనారాయణ రాజు గారు అసలు పేరుని ఇప్పుడే చెప్పారు నాకు, అయితే ఏఎస్ఎన్ రాజు గారని అంటాము. ఇప్పుడు గత కొన్నేళ్ళుగా ఆయన ఈ బ్లడ్ బ్యాంకు నడవటం మనందరికీ తెలుసు భీమవరంలో. కానీ ఈ రోజున చాలా ఆయన ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రక్తం బ్లడ్ ఇది చేయడమే కాకుండా ఇప్పుడే చెప్పారు ఆయన, తలాసేమియా అనే వ్యాధి చాలా రేరుగా వస్తుంది పిల్లల్లో. వాళ్ళకి పర్టికులర్గా ప్రతిసారి కూడా వారానికి ఒకసారి అనుకుంటా ఒకసారి బ్లడ్ వాళ్ళకి ఎక్కించాలి. నేను కూడా ఇవరకే వచ్చాను వాళ్ళ విషయంలో. అలాంటి కార్యక్రమాలు కూడా మనం దీని ద్వారా చేయటం అనేది చాలా చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంటే చేయాలి, డాక్టర్లే చేయాలని కాకుండా ఇలా స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ముందుకు వచ్చి ఇలా చేసినట్టయితే ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడే ఈ బ్లడ్ గురించి దాని ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే వీళ్ళ రక్తదానం చాలా ఎక్కువగా చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా
ఒక ఎంకరేజ్మెంట్గా సత్కరించడం మన రాజుగారు చేస్తున్నారు. ప్రత్యేకించి మనందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియచేద్దాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మన సమాజంలో ఒక మంచి ఆలోచన చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ రక్తదాత దినోత్సవం సందర్భంగా మన భీమవరం నందు ప్రముఖులు గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదానం చేసినటువంటి రక్తదాతల్ని ఈరోజు అభినందించడం గౌరవించడం జరిగింది. సో దీనికి ప్రత్యేకంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతిసారి కూడా ఎన్నోసార్లు రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము మా ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ తరఫుని ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఈ 50 సార్లు పైబడి రక్తదానం చేసిన వాళ్ళని 40 సార్లు, 30 సార్లు, 20 సార్లు, 10 సార్లు, 5 సార్లు పైబడి రక్తదానం చేసే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. దీనికి సుమారు ఒక 400 మంది రక్తదాతల్ని రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేసేటటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ప్రతి వారం కూడా వారానికి ఒక 25-30 మందిని వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఈ విధంగా గౌరవంగా సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మా వంతు బాధ్యతగా కూడా మేడం గారి సారథ్యంలో తప్పనిసరిగా మేము కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా అవసరాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయగలుగుతామో అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాను కూడా తీసుకొని మేము అక్కడ ప్రతి ఒక్క తాలసీమియా పిల్లవాడికి కూడా రక్తం కొరత లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో గత 3 నెలల నుంచి కూడా సమ్మర్లో ఎక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడానికి అంత అనుకూలంగా ఉండదు. విద్యా సంస్థలు కూడా అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోవడం. సో వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 53 సార్లు ఇవ్వటం, అందులో మాది ఓ నెగిటివ్ గ్రూపు, రేర్ గ్రూపు. యాక్చువల్గా ఏంటంటే ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్, అన్ని బ్లడ్ గ్రూపులకి ఎమర్జెన్సీలో అవసరం అవుతుంది, వాడుకోవచ్చు. కానీ మాకు వచ్చేవాడికి మటుకి ఓ నెగిటివే కావాలి. అది నాకు ఈ ఏఎస్ఎన్ రాజు గారి బ్లడ్ బ్యాంక్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఉన్న టెక్నీషియన్ నాకు దాని గురించి పూర్తి ఒక అవగాహన తెలియజేశాక ఏఎస్ఎన్ రాజు గారు కూడా దాని మీద నాకు మంచి అవగాహన ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి గడి ఫోన్ చేసినా కానీ వచ్చేస్తున్నాం. బ్లడ్ ఇవ్వటం వల్ల మనిషికి ఇంత కూడా వీక్నెస్ రాదు. అది ఎందుకంటే కొంతమంది ఆ బ్లడ్ చూస్తే భయం వేసి కళ్ళు తిరిగి అంటారు. అదంతా మన భ్రమ. మనం అనుకుంటే భగవంతుడు మనందరికీ బ్లడ్ ఇచ్చాడు, కానీ రకరకాలు ఇచ్చాడు, కానీ ఎవరికి ప్రాణదానం చేయాలన్నా మనం ముందుండగలిగితే కనుక అంతకన్నా మనం పుణ్యం ఎప్పుడూ చేసుకోక్కర్లేదు. మనం ప్రత్యేకంగా దండాలు పెట్టిన రాదు. దీనికి నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అండి. 2001లో మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను మొదట బ్లడ్ డొనేట్ చేశాను గుడివాడలో. అప్పటి నుంచి అనుకున్నాను నేను జీవితంలో కనీసం ఒక 100-150 సార్లు ఇవ్వాలని. అదే కంటిన్యూగా ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు 80 సార్లు ఇవ్వగలిగాను. అందరినీ రక్తదానం చేయమని నా కోరిక. ఇవ్వడం వల్ల అందరికీ మంచిది కూడా. ఇప్పటికి 80 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆయన రావడం వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఏబీ పాజిటివ్ యాక్చువల్గా 100 మందికి గ్రూప్లో చేస్తే ఒక 3 to 5% ఉంటారు. సో అటువంటి రేర్ గ్రూప్స్లో ఇదొకటి ఏబీ పాజిటివ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళగా భావించి పాలన సాగిస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శ. హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం. సూపర్ 6 లో మహిళల కోసం ఉద్దేశించిన 4 కీలక పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.